బ్రేకింగ్ న్యూస్. సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు కోల్పోతారని స్పష్టం చేసింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు కోల్పోతారని ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పునివ్వగా, హైకోర్టు తీర్పును పిటిషనర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసును జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఏవి అంజారియా విచారణ జరిపారు. విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మత మార్పిడి తర్వాత కూడా ఎస్సీ హక్కులు కొనసాగవని స్పష్టం చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఎస్సీ హక్కులు పొందుతారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్లో అందిస్తారు. కాశీరావు, మతం మారిన వాళ్ళు ఎస్సీ వర్గానికి చెందరు అంటూ కూడా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అప్డేట్స్ ఏంటి? లహరి, భారత సుప్రీంకోర్టు దేశంలో మత సామాజిక హక్కుల పరంపరపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ క్రైస్తవ మతంలోకి మారినటువంటి వ్యక్తులు ఎస్సీ హక్కులను కోల్పోతారని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తీసుకోవడంలో జస్టిస్ పీకే మిశ్రా మరియు జస్టిస్ ఏవి అంజారియా ప్రధానంగా విచారణ నిర్వహించారు. హైకోర్టు తీర్పును పిటిషనర్ సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు అది సమర్థించింది. విచారణ సమయంలో సుప్రీంకోర్టు పేర్కొన్నటువంటి కీలక వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మత మార్పిడైనటువంటి తర్వాత కూడా ఎస్సీ హక్కులు కొనసాగవని, కేవలం హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఈ ప్రత్యేక హక్కులను పొందగలుగుతారని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ తీర్పు దేశంలోని మత సామాజిక హక్కుల పరంపర కొత్త ప్రామాణికాలను సృష్టించిందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ తీర్పు సామాజిక ముఖ్యంగా మతం మార్పు ద్వారా ప్రత్యేక వర్గాల హక్కులను సాధించుకోవాలని ఆశిస్తున్నటువంటి వ్యక్తుల కోసం ఇది గట్టిగా నిరోధక సాంకేతికంగా కూడా మారింది. దేశంలోని విద్య, ఉద్యోగ, ప్రభుత్వ అవకాశాలు, రిజర్వేషన్ వ్యవస్థపై దీని ప్రభావం తీరా వ్యాప్తి చెందుతుందని చెప్పి నిపుణులు భావిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ తీర్పును గమనిస్తూ రిజర్వేషన్, ప్రత్యేక హక్కుల అమలు విధానాల్లో తగిన మార్పులు చేర్చే దిశగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో రిజర్వేషన్ విధానం ప్రభావితం చేయడం ఖాయం. ప్రభుత్వ శాఖలు, పాఠశాలలు, కళాశాలలు మరియు ఉద్యోగ నియామక సర్వీసులు కూడా ఈ తీర్పు ప్రకారం మార్గదర్శకాలు సవరించనుండవచ్చు. సామాజికంగా ఈ తీర్పు వివిధ మతాలకు చెందినటువంటి వ్యక్తుల హక్కుల పరంపర కొత్త చర్చలకు దారితీసే పరిస్థితి ఉంది. మత మార్పు ద్వారా ఎస్సీ హక్కులు పొందగలనా అనే ప్రశ్నకు దీని ద్వారా స్పష్టమైన నిర్ధారణ వచ్చింది. ఇది మత స్వేచ్ఛ, సామాజిక రిజర్వేషన్ మధ్య సున్నిత సమతుల్యతను కల్పించే ప్రయత్నంగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభావిత వర్గాల మధ్య చర్చలు, చట్టపరమైనటువంటి సవాళ్లు, సామాజిక మాధ్యమాల్లో పలు వివాదాలు ఇప్పటికే మొదలయ్యాయి. మత మార్పు చేసినటువంటి వ్యక్తులు హక్కులు కోల్పోతారని తెలిసిన తర్వాత ఈ తీర్పు ప్రతికూల మరియు గౌరవనీయత విషయంలో మరింత సమగ్ర చర్చకు దారితీసే పరిస్థితి అయితే లేకపోలేదు. సుప్రీంకోర్టు తీర్పు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్, సామాజిక న్యాయం, మత స్వేచ్ఛల మధ్య సున్నితమైన సమతుల్యతను ఎలా నిలబెడుతుందనే అంశంపై కొత్త ప్రామాణికాలను కూడా సృష్టించింది. దీని ప్రభావం విద్య, ఉద్యోగ, ప్రభుత్వ నియామకాలతో పాటు సామాజిక చరిత్ర, రిజర్వేషన్ విధానం, హక్కుల అమలు విధానాలపై కూడా కీలక ప్రభావం చూపుండే పరిస్థితి అయితే ఉంది. విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు, సామాజిక వర్గాలు ఈ తీర్పును విశ్లేషిస్తూ తమ భవిష్యత్తుకు అవకాశాలను ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హక్కుల పరంగా ఈ తీర్పు ఒక స్పష్టమైన కోడ్గా పనిచేస్తుంది. మత మార్పు చేసినటువంటి వ్యక్తులకు ఎస్సీ రిజర్వేషన్ లో అర్హత లభించదని తేల్చుతుంది. మొత్తం మీద సుప్రీంకోర్టు తీర్పు మతము, రిజర్వేషన్, సామాజిక న్యాయం మరియు హక్కుల పరంపరపై ఒక కట్టుబడ్డ న్యాయ ప్రామాణికాన్ని సృష్టించింది. దీని ప్రభావం సమాజంలోని మత వర్గాల మధ్య సంబంధాలపై, ప్రభుత్వ విధానాలపై, విద్య మరియు ఉద్యోగావకాశాలపై లాంగ్ టర్మ్ ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈ తీర్పు భారతీయ సమాజంలో మత స్వేచ్ఛ, సామాజిక న్యాయం, రిజర్వేషన్ విధానం మధ్య సున్నిత సమతుల్యతను ఎలా నిలబెడుతుందో ప్రపంచం ఉత్కంఠంగా గమనించనుంది. ఈ తీర్పు సుప్రీంకోర్టు ద్వారా తీసిన సంచలన నిర్ణయంగా చరిత్రలో నిలుస్తుందని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లహరి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.